ఎంత అందంగా చెప్పారంటే ముందు అమ్మ అన్నారు. అమ్మ ధర్మానికి ప్రతీక. అమ్మ మనకి ధర్మాలన్నీ నేర్పుతుంది. పుస్తకం పట్టకుండానే మాకు అన్ని ధర్మాలు పూర్వం మా తల్లులే మాకు చెప్పారు. ఎప్పటికైనా తల్లి దిక్కు, వేరే మాట ఏం లేదు. తల్లి మొదటి గురువు, మాతాచ ప్రథమో గురువు అని వేదమే చెప్పింది. తల్లి మొదటి గురువు, తండ్రి తర్వాత గురువు, మిగిలిన లెక్కల మాస్టర్, సోషల్ మాస్టర్ అందరూ తర్వాత గురువులు. వాళ్ళు ముందు గురువు ఎవరంటే తల్లి, తర్వాత తండ్రి. అందుకని తల్లి ప్రథమ గురువు. అందుకని అమ్మ అనే మాటతో ధర్మం చూపించారు. తర్వాత ఆవు అంటే పాడి పరిశ్రమ. పాడి పరిశ్రమకి ఎంత ఇవాళ ప్రత్యేకంగా మంత్రులు అందరూ ఉన్నారు. డబ్బు లేకపోతే మంత్రులు ఎందుకు, నియామకం ఎందుకు, అక్కడ నీ చేసేదేముంది. ఆవు అంటే అర్థానికి ప్రత్యేక. గోవు ఎంత స్వచ్ఛంగా ఉందో నువ్వు సంపాదించే సంపాదన అంత స్వచ్ఛంగా ఉండాలి. అమ్మ, ఆవు. ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక. మన తెలుగు సంప్రదాయంలో గొప్పతనం చూడండి. ఎన్ని ఇళ్ళు కట్టుకున్నా వాడిని ఒక ఇంటివాడు అయ్యాడు అనరు. 3 ముళ్ళు వేసేయగానే మాత్రం వాడిని ఇంటివాడు అయ్యాడంటారు. వాడికి ఇల్లు ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు పెళ్ళి అయిందంటే తెలుగు మాట ఎంత గొప్పదో. ఒక సామెత, ఒక జాతీయం అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. మా వాడు ఒక ఇంటివాడు అయ్యాడు. అంతకుముందే 3 ఇళ్ళు ఉన్నాయి వీడికి, వీళ్ళ నాన్నకేను. ఆ విషయం చెప్పడక్కడ. ఒక ఇంటివాడు అయ్యాడంటే పెళ్ళయిందని అర్థం అక్కడ. ఎందుకంటే ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, సంసారానికి ప్రత్యేక. ఇల్లంటూ మనకి సంసారం అంటూ ఏర్పడితే ఎక్కడెక్కడ తిరిగిన వాళ్ళైనా సాయంత్రానికి గూటికి చేరుకునే పక్షుల్లాగా అక్కడికి చేరుకుంటారు ఖచ్చితంగా. నువ్వు నీ ఇంటికి చేరుకోవాలి. నువ్వు అరేబియాలో తిరుగు, ఆస్ట్రేలియాలో తిరుగు, ఏం చేయి, చివరికి ఇంటికి చేరుకోవలసిందే. ఇదే నీ ఇల్లు, ఇదే సంసారం. అంచేత కామపురుషార్థానికి ప్రత్యేక ఇల్లు. ఇక ఈ 3ంటితో ఆగిపోకుండా మోక్షం పొందాలని చెప్పడానికి ఈశ్వరుణ్ణి పెట్టారు ఖచ్చితంగా. చివరికి ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయి. నీ గుండెల్లో ఉండే శివుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయి, లేకపోతే కష్టం. ఈ ధర్మార్థ కామమోక్షాల 4ంటిని 1వ తరగతి తెలుగు వాచకంలో మొదటి పుటలో బొమ్మల రూపంలో ఏర్పరిచి విద్యా విధానాన్ని నిర్మాణం చేసిన ఏకైక జాతి తెలుగు జాతి, ఏకైక భాష తెలుగు భాష. దానికి ఇంతవరకు ఏం చేసామో మనకి తెలియదు, కానీ ఇవాళ నుంచి అయినా మనం కొన్ని ప్రతిజ్ఞలు చేసి చాలా భక్తిగా వాటిని ఆచరణలో పెట్టవలసిన అవసరం ఉంది. అందుకని ఈ ప్రార్థన. ఇక ఉగాది, క్రోధినామ సంవత్సరం ఉగాది జరుపుకున్నాం. ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరం జరుపుకుంటాం. దీని తర్వాత ఇంకేదో వస్తుంది, జరుపుకుంటాం. ఎన్ని ఉగాదులు గడిచాయి, ఎన్ని ఉషస్సులు కరిగిపోయాయి, మనం ఏం చేశాం అనేది లెక్క. ఉగాది నాడు ఎప్పుడు 3 విషయాలు చాలా ముఖ్యం. 1 పచ్చడి, 2 పంచాంగం, 3 పద్యం. ఈ 3 ముఖ్యం లెక్క. 3 పకారాలే: పచ్చడి, పంచాంగం, పద్యం. ఈ 3 కనుక నీ జీవితంలో ఈ రోజున లేకపోతే ఉగాది వ్యర్థమైనట్టు లెక్క. పొద్దున్నే తిన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడైనా వెళ్ళి పచ్చడి తినండి. తర్వాత మధ్యాహ్నం పంచాంగం, పొద్దున్న కాస్త పొద్దెక్కాక పంచాంగం వినడం. 4వది కాస్త ఇగో సాయంత్రం అయ్యే సమయానికి వచ్చేసరికి 4 పద్యాలతో మంచి మాటలు వినడం. పద్య కవి సమ్మేళనం అని కవి సమ్మేళనం పెట్టుకోవడం. ఇది ఉగాది సంప్రదాయం. 3 పకారాలే: పచ్చడి, పద్యం, పంచాంగం, పద్యం. ఏమిటి 3ంటి ప్రాధాన్యం అంటే, ఉగాది పచ్చడిలో మీరు గమనించండి, మనకి జీవితం, శరీరానికి అవసరమైనటువంటి పోషణకి, రసమయ జీవనానికి అవసరమైన రుచులు 6 ఉంటాయి. చెరుకు గడల తీపి, మిరపకాయ కోపి. చెరుకు గడల తీపి, మిరపకాయ కోపి. వేప చిగురు చేదు, పూప వగరు. వేప చిగురు చేదు, పూప వగరు. చింతపండు పులుపు, చిట